ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 21 రోజులు పూర్తయినా ఇప్పటికీ 7గురి జాడ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ఫలితం లేదు. సహాయక చర్యలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో వివిధ రెస్క్యూ బృందాలతో నిన్న సమీక్ష నిర్వహించారు. గత నెల 22న ప్రమాదం జరిగిన నాటి నుంచి రెస్క్యూ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నిన్నటికి 21 రోజులైనా ఇంకా 7గురి కార్మికుల జాడ గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా ఉన్న D1, D2 ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు పనులు చేపడుతున్నాయి. టీబీఎన్ మిషన్ ఎర్త్ కట్టర్ ఉన్న ప్రాంతం పూర్తిగా 30 అడుగుల వరకు కూరుకుపోయింది. అక్కడి వరకు మనుషులు వెళ్లే పనులు చేయడం చాలా ప్రమాదకరంగా ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. భాగ్యశ్రీ 21వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యలు అయితే పూర్తి స్థాయి కొనసాగుతున్నాయి. అయితే సొరంగంలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం చేస్తున్న ఏదైతే కృషి చేస్తున్న అధికారులు, కార్మికులు చేస్తున్న కృషి ఫలించడం లేదు. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ కనిపించడం లేదు. 21 రోజులుగా దేశంలోనే నిష్ణాతులైన వివిధ ఏజెన్సీల సాయంతో సొరంగంలో కూరుకుపోయిన కార్మికుల కోసం వెతుకుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సొరంగంలోని పరిస్థితులపై జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తో తర్వాత మరియు రెస్క్యూ ఆపరేషన్ బృందంతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలపై కూడా చర్చించారు. నిన్న ఇదివరకే టన్నెల్లోకి పంపిన ఆటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోకు అనుసంధానంగా 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ కూడా పంపును కూడా ట్యాంకులో సంబంధించి టన్నెల్లోకి పంపారు. అయితే నిన్న సహాయ చర్యల్లో కొంత పురోగతి లభించింది. D1, D2 సంబంధించి గ్రూప్ సింగ్ మృతదేహం లభించిందో అక్కడ టీబీఎం మిషన్ శకలాలను అయితే బయటికి పంపించారు. అయితే అక్కడే D2 పాయింట్ లో కొంత దుర్వాసన రావడంతో అక్కడే తవ్వకాలు అయితే ప్రారంభిస్తున్నారు. అయితే మరో 2-3 రోజుల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చన్న ఉద్దేశానికి అయితే రెస్క్యూ ఆపరేషన్ ఉందని చెప్తుంది. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందాలకు అయితే ఇస్తున్నారు. నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహించి జరగబోయే పనుల గురించి ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలన్న కోణంలో కూడా పూర్తి స్థాయి సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ బృందం కూడా గల్లంతైన 7గురి ఆచూకీ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే గల్లంతైన వారి కుటుంబాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి స్థాయి 21 రోజులు గడుస్తున్నా కానీ 22 రోజులు గడుస్తున్నా తమ వారి జాడ కనిపించకపోవడం ఒకటి, తమ వారిని తమకు అప్పగించకపోవడం, వారి గురించి ఎలాంటి సమాచారం తమకు తెలపడం లేదంటూ కూడా ఆగ్రహం, ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కొంత క్లారిటీగా ప్రపంచంలోనే తర్వాత దేశంలో అత్యున్నత టెక్నాలజీ నిపుణులను కూడా ఇక్కడ రప్పించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్తున్నప్పటికీ పనుల్లో కొంత ఆటంకాలు అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భారీ స్థాయిలో బురద పెరుగపోవడం ఒకటి, ఇన్ని రోజులు కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం ఒకటి, తర్వాత టీబీఎం మిషన్ కొంత అడ్డు రావడం ఒకటి, శకలాలు అడ్డుగా పడిపోవడం ఒకటి, ఉడికి వస్తున్న వాటర్ డీవాటరింగ్ లో కొంత ఆలస్యం అవ్వడం, ఇవన్నీ పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్కటి సంక్లిష్ట పరిస్థితులను అధిగమించుకుంటూ కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సింగరేణి కాలనీకి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ బృందంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ తర్వాత దక్షిణ మధ్య రైల్వే కూడా దీనికి సంబంధించి ఈ సహాయ చర్యల్లో అయితే నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబోయే 2-3 రోజుల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చన్న నిర్ణయానికి అయితే వచ్చారు. రోబోలు కూడా 40 మీటర్ల అత్యంత క్లిష్టమైన పరిస్థితులు 40 మీటర్ల సంబంధించి టన్నుల లోపల ఈ రోబోలను వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే డీవాటరింగ్ కూడా మెగా చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా
ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తున్నా కానీ కొంత వాటర్ ఉధృతి కొంత అధికంగా ఉందని కూడా రెస్క్యూ ఆపరేషన్ ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యున్నత స్థాయి టెక్నాలజీని వాడి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం. మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయి రిజల్ట్స్ వస్తుందంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.